వాష్ బుచ్చి ఏవో మృతి వ్యవహారంలో నెల్లూరు ఎస్పీ సంచలన నిర్ణయం. ఆ, కట్టు కట్టుదప్పిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవడం మనం చూసాం. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ వైట్ వాష్ చేయడం బహుశా రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఇది మొదటిసారి కావచ్చు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసును తప్పుదారి పట్టించాలి దర్యాప్తు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర ఆరోపణలపై బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐని వీఆర్కి పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేశారు. దీంతో బుచ్చి పోలీస్ స్టేషన్ పూర్తిగా ఖాళీ అయింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి నడవాటి శ్రీహరి గత నెల 15వ తేదీన బామ్మర్ది హరికృష్ణతో కలిసి కారులో పెంచెల కోనకు వెళ్లారు. మార్గ మధ్యలో గుండెపోటుతో శ్రీహరి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు హరికృష్ణ తెలిపాడు. అదే కారులో మృతదేహాన్ని సొంత గ్రామైన బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మెనగల్లకు తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు సైతం అతని మాటలు నిజమేనని నమ్మారు. అయితే శ్రీహరి తోటి ఉద్యోగులు, మిత్రులు, గ్రామస్తులు మృతదేహంపై గాయాలుంటూ గమనించారు. శ్రీహరి సహజమానం కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ మాతంగి శ్రీనివాసరావు ఎస్ఐ సంతోష్ రెడ్డికి విషయం తెలిపారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేయమని వ్యవసాయ అధికారులు కోరిన పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటూ మెలికిపెట్టారు. అందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో మృతదేహాన్ని దహనం చేశారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కి వచ్చిన శ్రీహరి భార్య ఎన్లావణ్య తన భర్తది సహజమానం కాదని ఫిర్యాదు చేశారు. ఆయన హత్య చేశారని అనుమానాలు ఉన్నాయని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. శ్రీహరికి సంబంధించిన ఆస్తిని తనకు రాసి ఇవ్వాలంటూ తన తమ్ముడు హరికృష్ణ తరచూ ఘర్షణకు దిగుతున్నాడని తెలిపారు. తనకు హరికృష్ణపై అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద వెంటనే స్పందించిన ఎస్పీ అజితా వేజండ్ల శ్రీహరి మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆదేశించారు. అవన్నీ రంగంలోకి దిగిన డీఎస్పీ పలు కోణాల్లో కేసులు విచారించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే 2 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. శ్రీహరి తన బావమరిది హరికృష్ణ నమ్మి కోర్టులో విలువ చేసే ఆస్తిని అతని పేరు రాసినట్టు, అప్పుగా కొంత నగదు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం ఆస్తి నగదును శ్రీహరి తిరిగి అడగడంతో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. తన సంపత్తి తనకిస్తే మంచిలు కట్టుకుంటానని శ్రీహరి కోరారు. వాటిని తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ తన భావన హత్య చేయాలని పథకం పన్నాడు. అందులో భాగంగా పెంచెల కోనకు శ్రేయాని కారులో తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో చేజర్ల సమీపంలో కారును ఆపాడు. అప్పటికే హరికృష్ణ ప్లాన్లో భాగంగా అక్కడ గొలగమూడి చెందిన రవీంద్ర, రామతీర్థానికి చెందిన యానాది చేరుకున్నారు. వాళ్ళిద్దరు శ్రేయాన్ని గట్టిగా పట్టుకోగా హరికృష్ణ కుక్కలకు మత్తెక్కేందుకు ఇచ్చే ఇంజక్షన్లు 2 చేయడంతో మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఊపిరాడకుండా చేసి శ్రేయాన్ని హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించి ఆయన గ్రామంలో అంత్యక్రియలు జరిపించేశారు. శ్రీహరి మృతిపై ఆయన తోటి ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సిఐఎస్ఐ పట్టించుకోకపోవడం, ఆ కోణంలో కనీసంగా ఆలోచించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరు మృతి చెందినా పూడ్చే అలవాటు శ్రీహరి కుటుంబ సభ్యులకు ఉంది. ఆయన మృతదేహాన్ని కాల్చారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కాల్ లిస్టును పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా పోలీసులు కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చర్చించుకోండి. నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి సిబ్బంది తీరు మీద ఎస్పీ అజితా వేజండ్ల ఆగ్రహించారు. సిఐఎస్ఐని వీఆర్కి పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పొంగనూరు టీడీపీ